ఈరోజు నేనైతే మీకు ఇలాంటి వీడియోలు ఎలా క్రియేట్ చేయాలి అని వీల్ పక్కన మీరు డ్యాన్స్ వేసిన వీడియోలు ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను అనమాట. ఫస్ట్గా మీరు మన ప్లే స్టోర్లో వెళ్ళి ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. విగిల్ అనమాట. విగిల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. VIGGLEAI అనమాట. ఇది డౌన్లోడ్ చేసుకున్నాక దీని ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ప్లస్ ఐకన్ మీద క్లిక్ చేశారంటే మీరు ఒకటి ప్లస్ ఉంది కానీ గ్రీన్ కలర్లో అక్కడ క్లిక్ చేసి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుందన్నమాట. సో అక్కడ మీ వీడియో సెలెక్ట్ చేసుకోవాలి. పైన ఏ వీడియో మీరు ఎడిట్ చేయాలనుకుంటున్నారో పైన మోషన్ ఉంది, క్యారెక్టర్ ఉంది, మోడల్ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉందన్నమాట. మోషన్లో మీకు నచ్చిన వీడియో మీరు ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్నాక మీరు బ్యాక్గ్రౌండ్ ఒరిజినల్ పెట్టండి. మోడల్ కూడా V2 ట్యూటోరియల్ అని పెట్టండి. ఈ విధంగా V2 పెట్టండి. బ్యాక్గ్రౌండ్లో మీరు ఒరిజినల్ పెట్టండి, అంటే బాగుంటుంది, బాగా లుక్ వస్తుంది. అండ్ యాడ్ క్యారెక్టర్, ఇది గ్రీన్ ఇవన్నీ మీరు కామన్ పెట్టద్దండి బ్యాక్గ్రౌండ్లో. మళ్ళీ ఇప్పుడు మీరు క్లిక్ చేశారు కదా యాడ్ క్యారెక్టర్లో మీరు పైన ఆల్బమ్లో వెళ్ళి మీరు ఫోటో సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే మీకు ఇక్కడ ఉంటాయి కదా ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఉంటే మీరు ఆల్రెడీ ఇక్కడ ఉంటాయన్నమాట. ఇక్కడ నా డ్యాన్స్ వీడియోకి వచ్చి నేను జగన్ అన్నని తీసుకుంటున్నాను అనమాట, ఎందుకంటే మన రోల్ మోడల్, మన హీరో అనమాట. అండ్ ఇక్కడ మీరు జస్ట్ దాని మీద మీరు క్లిక్ చేశారంటే ఆడ జనరేట్ అవుతుంది అనమాట. ఆడ మీరు చూడండి జనరేట్ అవుతుంది వీడియో అనేది. సో వెయిట్ చేయండి, ఇది చాలా టైం తీసుకుంటుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు ఎలాంటి వీడియో అయినా సరే మీరు డ్యాన్స్ చేసినట్లు మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ అది కాకుండా ఏ సెలబ్రిటీతో అయినా మీకు నచ్చిన పార్టీకి మీరు డ్యాన్స్ వేయించు అనమాట. నేను వేయించాను కదా జగన్తో, పవన్ కళ్యాణ్ గారితో, అందరితో అనమాట. సో వారి పక్కన నేను కానీ డ్యాన్స్ వేసాను. సో ఇది చాలా సింపుల్ అనమాట. ఇప్పుడైతే మన వీడియో అయితే రెడీ అవుతుంది. అండ్ మీరు కింద చూడండి, నా ఆల్బంలో చాలా వీడియోలు క్రియేట్ చేశాను, బట్ అవి నేను అప్లోడ్ చేయలేదన్నమాట. అండ్ మనం దేవరా సాంగ్తో కానీ చేసాము, అది ఇది కానీ చూపిస్తాను వీడియోలో. బట్ ఇది చాలా సింపుల్ అండి. వీడియో ఇప్పుడైతే నేను ప్లే చేస్తాను చూడండి. ప్లే మీద అంటే ఆటోమేటిక్గా ప్లే అవుతుంది. అండ్ అక్కడ షేర్ ఆప్షన్ ఉంది కదా, ఆ షేర్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేశారంటే అక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. అది డైరెక్ట్ మీరు గ్యాలరీ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ విధంగానే చూడండి, నా దాంట్లో ఎన్నో వీడియోలు నేనైతే తయారు చేశాను అనమాట, జస్ట్ ఫన్కి అనమాట. ఈ యాప్ ద్వారా నేను చాలా వీడియోలు అయితే నేను క్రియేట్ చేశాను, బట్ అవైతే నేను అప్లోడ్ చేయలేదన్నమాట. సో ఈ విధంగా అంటే ఇంత క్లియర్గా కూర్చుంటుంది అనమాట. మీరు మంచి ఫోటో సెలెక్ట్ చేశారంటే ఇంత క్లియర్గా కూర్చుంటుంది అనమాట. అండ్ దేవరా సాంగ్ కూడా నేను చేశాను, బట్ ఇది కొంచెమే చూపిస్తాను ఎందుకంటే కాపీరైట్ పడుతుంది కాబట్టి. సో ఈ విధంగా మీరు ఎన్నో వీడియోలు అనేవి క్రియేట్ చేసుకోవచ్చు అనమాట, జస్ట్ ఫర్ ఫన్ అనమాట. దీన్ని మిస్యూజ్ చేయకూడదు. అండ్ దీని గురించి నేను మంచిగా ఒక 6 minutes వీడియో తీయాలనుకుంటున్నాను. ఒకవేళ ఇది మీకు అర్థం కాలేదంటే దయచేసి మీరు కామెంట్లో పెట్టండి. దీనికన్నా ఇంకా బాగా ఎడిట్ చేస్తూ వీడియోని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. జస్ట్ మీకు బ్రీఫ్ కోసం అనమాట, ఇది ఈజీగా చేసుకోవచ్చు అని. మీరు ఒకటి ట్రై చేయండి. మీకు ఒకవేళ చేసేకి రాలేదంటే దయచేసి నాకు చెప్పారంటే ఖచ్చితంగా దీని మీద నేను ఇంకో వీడియో అయితే తీసుకొస్తాను. థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోదండి. అండ్ మీకు ఫోటో కావాలంటే ఇన్స్టాలో పెట్టండి, మీకు వీడియో తయారు చేసి ఇస్తాను నేను, మీ ఫోటో పెట్టి.